అమరావతి రైతులకు ఒక హామీ ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది సాధ్యం అవుద్దా అసాధ్యం అవుద్దా అనేది తెలియదు. చాలా మంది చెప్తున్నారు అయితే అసాధ్యం, అది సాధ్యం కాదు అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా హామీ ఇచ్చేశారో అర్థం కావట్లేదు. ఏంటి ఆ హామీ ఎంతకీ అంటే 3 ఏళ్ళు ఆగండి మన ప్రభుత్వం వచ్చేస్తుంది, వచ్చేసిన తర్వాత మీ భూములు మీకు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పి రైతులతో చెప్పారట. సో ఇంకా ఆయనే ఎలా ఇచ్చేస్తారు మీ భూములు మీకు వెనక్కి? ఇంతకుముందు 2019లో కూడా అదే మాట చెప్పారే. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఏ భూములు ఎవరికి వెనక్కి ఇచ్చారు? అప్పుడు సాధ్యం కానీ ఇప్పుడు ఎలా సాధ్యం అవుతుంది అనేది ఒక ప్రశ్న. అప్పుడు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఆర్ఫై జోన్ అని చెప్పి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆ ఫ్లాట్లన్నీ క్యాన్సిల్ చేసేసారుగా. అలాగే మీ భూములు మీకు వెనక్కి ఇస్తామని చెప్పారు, రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తామని చెప్పారు అప్పట్లోనే. అసలు అమరావతి వైపే చూడలేదు, దానికి ఏదో జీవో వదిలేశారు, చూశారు. అప్పట్లో కూడా ఏపీసీఆర్డీఏ అని కూడా మార్చేశారు, మళ్ళీ ఆ చట్టం కూడా కొట్టేశారు, మళ్ళీ ఏపీసీఆర్డీఏ వచ్చింది. ఇప్పుడు ఏఎంఆర్డీఏ ఏదో తీసుకొచ్చారు, అప్పట్లో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అమరావతి రైతులు వచ్చారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఒక హామీ ఇచ్చారు ఇప్పుడు తాజాగా. మేము అధికారంలోకి వస్తే మీ భూములు వెనక్కి ఇచ్చేస్తాం అనేది. ఇందులో 2 కోణాలు. ఒకటి ఏంటంటే నేను అధికారంలోకి వస్తే అమరావతిని కొనసాగించను, ఇప్పుడు ఈ వేళ చెప్తున్నట్టు 50,000 ఎకరాలు 50,000 ఎకరాలు 1,00,000 ఎకరాల్లో అమరావతి ఉండదు అనేది ఒకటి. ఓకే, మరి ఇప్పుడు ఉన్న బిల్డింగ్లైనా పూర్తి చేస్తారు లేదా, అమరావతి ఇలాగ కంటిన్యూ చేస్తారా, లేదంటే ఎక్కడ ఆగిపోతాయని అది ఒక డౌట్. రెండోది మీ భూములు వెనక్కి ఇచ్చేస్తామన్నారు. ఓకే, ఇష్టం లేని వాళ్ళు, ఇవ్వడానికి ఇష్టం లేని వాళ్ళు వెనక్కి తీసేసుకుంటారు. ఆల్రెడీ డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళు, ఆ భూముల మీద ఆదాయం పొందాలనుకునే వాళ్ళు, ఇంకా వ్యవసాయం కంటే ఇలాగే ఆదాయం ఎక్కువ వస్తుంది అనుకునే వాళ్ళు భూములు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకటి. నిజంగా వెనక్కి ఇచ్చేయాలి అంటే ఇప్పటికే చాలామంది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇవనేది ఒకటి వీళ్ళు చెప్తున్న వెర్షన్. లేదు మేము సక్రమంగానే చేసుకున్నా వాళ్ళ దగ్గర తీసుకున్న రిజిస్ట్రేషన్ అనేది వీళ్ళది. అప్పుడు నిజంగా సక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాళ్ళు అన్యాయం అయిపోతారు, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇప్పుడు వీళ్ళ అన్యాయం అయినట్టు, అప్పుడు వీళ్ళకి న్యాయం జరిగినట్టు అవుతుంది. కానీ ఇదంతా జరుగుతుందా? 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ భూములు వెనక్కిస్తానన్న భూములు అప్పుడు ఇవ్వలేనప్పుడు ఇప్పుడు ఎలా సాధ్యం అవుతుంది అనేది ఒక అతిపెద్ద ప్రశ్న. అప్పుడే చేయలేకపోయారు. అప్పుడు 3 రాజధానులు అన్నారు, చేయలేకపోయారు. విశాఖపట్నంలో కూర్చొని పరిపాలన చేస్తానన్నారు, చేయలేకపోయారు అధికారంలో ఉండి. ఇప్పుడు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తామని హామీ ఇస్తున్నారు. సాధ్యం అవుతుందా అంటే ఇప్పుడు 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమన్నా బలంగా నేర్చుకుంటారేమో ఏం చెయ్యాలి అనేది. అలాగని అదే కనుక చేస్తే రేపు పొద్దున్న టీడీపీ ఒకవేళ నిజంగా ప్రతిపక్షంలో ఉంటే ఊరుకుంటుందా? మన ఊరుకుందా? జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ వెళ్ళి కూర్చుంటారంటే ఊరుకుందా? రుషికొండలో 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ భవనం నిర్మించుకొని అక్కడి నుంచి నేను పరిపాలన చేస్తానన్నారు తప్ప ఎందుకు వెళ్ళలేకపోయారు? లీగల్గా ఏదో ఒక అడ్డంకులు సృష్టించారు కాబట్టి వెళ్ళలేకపోయారు. మరి రేపొద్దున కూడా అలా చూస్తూ ఊరుకుంటారా? అప్పుడు ఈ హామీ ఎలా నెరవేరుస్తారు? ఇదే ఒక అతిపెద్ద ప్రశ్న.